మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము మొదటి సర్గము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తంగా చెప్పడం. తపశీలుడు, వేదాధ్యయన నిరతుడు, వాక్చాతుర్యాలతో అగ్రేసరుడు, మునిశేఖరుడు అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షిని జిజ్ఞాసతో ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థితులలోని తొణకనివాడు, సామాన్య విశేష ధర్మాలను తెలిసినవాడు, అంటే లౌకిక ధర్మాలను తెలిసినవాడు, శరణాగత వత్సలుడును, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందు ఆడి తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పము కలవాడు అయిన పురుషుడు ఇప్పుడు ఈ భూమండలంలో ఎవరు ఉన్నారు అని అడిగాడు నారద మహర్షి. సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు తన ఎడ విముఖులైన వారికి హితాన్ని కూర్చేవాడు, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనంచే ఎల్లరకు సంతోషాన్ని కలిగించేవాడు అయిన మహాపురుషుడెవరు? ధైర్యశాలి, క్రోధాన్ని అంటే అరిషడ్వర్గాలను జయించినవాడు, శోభలతో విలసిల్లువాడు, ఎవరిపైన అసూయ అనేది లేనివాడు, రణరంగంలో కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను చేయువాడు అయిన మహాపురుషుడెవరు? ఈ విషయాలను గూర్చి తెలుసుకోవడానికి నేను చాలా కుతూహలపడుతున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగలడానికి మీరే సమర్థులు. త్రిలోకజ్ఞులైన నారదుడు వాల్మీకి మహర్షి పలికిన పలుకులను ఆలకించి ఎంతో సంతోషించాడు. అప్పుడు మహర్షి సరే విను అని వాల్మీకితో ఈ విధంగా చెప్తున్నాడు నారద మహర్షి. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహువిధాలైన ఉదాత్త గుణాలు ఒక్కరి యందే కుదురుకొని ఉండడం సాధారణంగా చాలా దుర్లభం. అయినా స్మృతికి తెచ్చుకొని అట్టి గుణాలు గల ఉత్తమ పురుషుని గురించి చెప్తాను, విను. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచింది, అంటే ప్రసిద్ధిగాంచింది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందు అవతరించి ఎంతయో జగత్ప్రసిద్ధుడయ్యాడు. అతడు మనోనిగ్రహం కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితంగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజాలు కలవాడు, బలిష్టమైన బాహువులు కలవాడు, శంఖం వల్లే నునుపైన కంఠం కలవాడు, ఉన్నతమైన హనువులు అంటే చెక్కిళ్ళు పైభాగాలు కలవాడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, బలమైన ధనస్సు కలవాడు, పుష్టిగా గూఢముగా ఉన్న సంధియోము కలవాడు, అంతఃశత్రువులను అదుపు చెయ్యగలవాడు, ఆజానుబాహువుడు, అందమైన గుండ్రని శిరస్సు కలవాడు, అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు కలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక కలవాడు, శ్రీరాముని అంతగా పొడవు కానీ పొట్టిగా కానీ కాక ప్రమాణమైన దేహం కలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవము కలవాడు, కనువిందు గావించు దేహకాంతి కలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలం కలవాడు, విశాలమైన కన్నులు కలవాడు, పొంకమైన అవయవాల పొందిక కలవాడు, సాటిలేని శుభలక్షణాలు కలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనడమే పరమధర్మంగా కలవాడు, ఆడిన మాటని తప్పనివాడు, ప్రజలకు హితమునర్చు స్వభావం కలవాడు, ఆ విధంగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయంగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్రమనర్చువాడు, భక్తపరాధీనుడు అంటే ఆశ్రితులను రక్షించేవాడు, ఏకాగ్ర చిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై
ప్రజాపతి బ్రహ్మ వలె జనులను సృష్టించువాడు, విష్ణువు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించేవాడు, సాధు పురుషులను బాధించు వారిని పరిమార్చడంలో హరుని వంటివాడు, స్వపర భేదములు లేక అందరినీ రక్షించువాడు, ధర్మాన్ని స్వయంగా ఆచరిస్తూ లోకులచే ఆచరింపచేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మాన్ని పాటించువాడు, తనను ఆశ్రయించిన వారికి ఎట్టి వారైనా సరే వారిని రక్షించువాడు, వేదాంగముల పరమార్థాన్ని ఎరిగినవాడు, ధనుర్వేదమునందు అంటే యుద్ధ విద్యలందు ఆరితేరినవాడు, సకల శాస్త్రాలని సాకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయముల యందు ఏమరపాటు లేనివాడు, సమస్త వ్యవహారములను యందు చక్కని స్ఫూర్తి కలవాడు, సమస్త జనులకు ప్రీతిపాత్రుడు, సౌమ్య స్వభావం కలవాడు, ఉదార స్వభావుడు, సరస ద్వివేక సంపన్నుడు, నదులు సముద్రములు కలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుతూ ఉంటారు. అతడు అందరికీ పూజ్యుడు. ఎవరి ఎడల వైషమ్యములు కానీ తారతమ్యములు కానీ లేక మెలుగుతూ ఉండేవాడు. ఎల్లవేళలా అందరికీ ఆయన దర్శనము ప్రీతిని గొల్పుతూ ఉంటుంది. కౌసల్యానందనుడైన ఆ రాముడు స్వర్గ సద్గుణ విలసితుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యంలో హిమవంతుడు, పరాక్రమంలో శ్రీ మహావిష్ణువు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు, శృతిమెత్తని హృదయం కలవాడే అయినను తన ఆశ్రితులకు అపకారం చేసిన వారి ఎడ ప్రళయాగ్ని వంటివాడు, సహనంలో భూదేవి వంటివాడు, కుబేరుని వలె త్యాగ స్వభావం కలవాడు, సత్యపాలన ధర్మదేవత వంటివాడు, అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణాలతో ఒప్పుచుండేవాడు. సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియమిత్రుడు, ప్రజలకు హితాన్ని కూర్చుటలో నిరతుడు. అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమం కోరి దశరథుడు మిక్కిలి సంపన్నుడై యువరాజు పట్టాభిషిక్తునిగా చేయడానికి సిద్ధపడ్డాడు. శ్రీరాముడు యువరాజు పట్టాభిషేకానికై జరుగుతున్న ఏర్పాట్లోనూ దశరథుని ప్రియభార్య అయిన కైకేయి తన దాసి అయిన మందరి ద్వారా తెలుసుకుంది. పూర్వము శంబరాసురుని జయించిన సందర్భంలో దశరథుడు ఆమెకి 2 వరాలను ఇచ్చాడు. రాముని వనాలకు పంపమని, భరతుని యువరాజు పట్టాభిషిక్తునిగా చెయ్యమని. ఆ 2 వరాలను ఇప్పుడు ఆమె తన భర్తని కోరింది. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మమునకు అంటే ధర్మపాశానికి కట్టుబడి ప్రియతమసుతుడైన శ్రీరాముని వనాలకు పంపించవలసి వచ్చింది. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును చేకూర్చడానికి తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసానికి బయలుదేరాడు. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునికి ప్రియ సోదరుడు, మిక్కిలి వినయ సంపన్నుడు, రామునియందు భక్తి తత్పరుడు అన్న అడవులకు బయలుదేరుతుంటే స్నేహ వ్యతిరేకముతో లక్ష్మణుడు ఆయనని అనుగమించాడు అంటే అనుసరించాడు. జనకుని వంశంలో పుట్టిన సీతాదేవి శ్రీరామునికి ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారం, ప్రాణ సమానురాలు. దేవమాయ వలె అంటే దేవతలను సైతం మోహింపచేసే మోహిని వలె అపూర్వమైన సౌందర్యం కలది. సర్వశుభలక్షణ శోభిత, దశరథుని కోడలు, స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు చంద్రుని రోహిణి వలె శ్రీరాముని అనుగమించింది అంటే శ్రీరామునితో కలిసి అడవులకి బయలుదేరింది. దశరథుడును ద్వారం వరకు వారిని అనుసరించాడు. పౌరులను ఆయన్ని విడిచి ఉండలేక చాలా దూరం ఆయన్ని అనుగమించారు అంటే అనుసరించారు. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరమున కల శృంగిభేరపురమునకు తన భక్తుడు నిషాదులకు రాజు అయినటువంటి గుహుని కలుసుకున్నాడు. అప్పుడు పిమ్మట అంటే తరువాత రథసారథిని అంటే రథముని వెనక్కి పంపించేశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గుహునితో కూడి
వనములలో సాగిపోతూ గుహిని సాయంతో జల సమృద్ధి గల గంగానదిని దాటాడు. పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశాన్ని అనుసరించి సీతారామ లక్ష్మణులు మందాకిని నదీ తీరంలో చిత్రకూటం చేరారు. అక్కడ చక్కని పర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురు దేవగంధర్వ సదృశులై సుఖంగా ప్రశాంతంగా నివసించసాగారు. సీతారామ లక్ష్మణుల చిత్రకూటం చేరగా అయోధ్యలోని దశరథ మహారాజు పుత్రశోక కారణంగా సుతునికై విలపిస్తూ స్వర్గస్థుడయ్యాడు. దశరథుడు మృతి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారం స్వీకరించమని భరతుణ్ణి కోరారు. అందుకు ఆ మహావీరుడు సమ్మతించలేదు, అంగీకరించలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన శ్రీరాముని అనుగ్రహం పొందగోరిన వాడే వనాలకి బయలుదేరాడు. ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావంతో, ఓ ధర్మజ, జ్యేష్ఠవు నువ్వు, శ్రేష్ఠుడవు అయినా నీవే, అయోధ్యకు రాజు కాదగిన వాడివి నువ్వే అని పలుకుతూ సోదరుడైన శ్రీరాముని వేడుకున్నాడు. మిక్కిలి ఔదార్యం కలవాడును, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండువాడును, వాసిగాంచినవాడు అయిన శ్రీరాముడు అర్ధుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశాన్ని అనుసరించి రాజ్యాధికారాన్ని చేపట్టడాన్ని ఇష్టపడలేదు. అనంతరం శ్రీరాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునికి వసంగి పలు విధాలుగా నచ్చచెప్పి అతన్ని అయోధ్యకి పంపించాడు. అయోధ్యకు శ్రీరాముని తీసుకుని రావాలను అన్న తన లక్ష్యం నెరవేరుకున్నా కూడా భరతుడు రాజ్యప్రతినిధిగా రామపాదుకులను సింహాసనంలో ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నంది గ్రామమునందే ఉండి రామునికై ఎదురుతన్నులు చూస్తూ రాజ్యపాలన చెయ్యసాగాడు. భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళాడు. సత్యసంధుడు జితేంద్రుడు అయిన శ్రీరాముడు తన దర్శనానికై తరచుగా పౌరులు జానపదులు అతడికి వచ్చుచుండడం గమనించిన ఆ కారణంగా అతడి మునుల తపశ్చర్యలకు విఘ్నాలు ఏర్పడును అని భావించి పిమ్మట అతడు దండకారణ్యం చేరడానికి నిశ్చయించుకున్నాడు. సావధానంగా సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యం చేరాడు. దండకవనంలో ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించాడు. శరభంగ మహర్షిని దర్శించాడు. అట్లే సుతీక్ష్ణుని అగస్త్యమునిని ఆయన సోదరిని దర్శించాడు. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుంచి ఇంద్రచాపము, ఖడ్గమును, అక్షయములైన బాణాలు గల తుణీరములను గ్రహించి పరమప్రీతుడయ్యాడు. వనవాసులతో కూడి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యాన్ని నివసించుచుండగా పరిసరములలో ఉన్న ఋషీశ్వరులందరూ తమను బాధించుచున్న రాక్షసులను వధింపమని కోరడానికి శ్రీరాముని దగ్గరికి వచ్చేశారు. శ్రీరాముడు దండకారణ్యంలో నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించాడు. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనంలో రాక్షసులందరినీ యుద్ధంలో మట్టుబెట్టదును అని అతడు ప్రతిజ్ఞ పూనాడు. ఆ దండకారణ్యాన్న రావణుని సేనా నివాస స్థానమైన శూర్పణఖ అన్న రక్కసి నివసిస్తూ ఉండేది. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపి అయిన ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులు కోయించి ఆమెను వికృత రూపను గావించాడు. అనంతరం శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశూరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో కూడి యుద్ధ సన్నిధులై వచ్చారు. అంతటా శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షస యోధులను, ఖరదూషణ త్రిశూరులను రణభూమికి బలిగావించాడు. రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశూరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధంతో ఉడికిపోయింది. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్ళి
సీతాపహరణ విషయమే అతని సహాయాన్ని అర్థించింది. అప్పుడు ఆ మారీచుడు, శ్రీరాముడు నీకంటే అతిశక్తిమంతుడు, అంతటి వారితో విరోధం నీకు తగదు అని పలికి రావణుని పెక్కు విధాలుగా వారించాడు. వాని హెచ్చరికలు పెడచెవిన పెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకుని శ్రీరాముని ఆశ్రమం సమీపానికి అంటే పంచవటి సమీపానికి వచ్చాడు. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారంతో రామలక్ష్మణులను వారి ఆశ్రమం నుంచి దూరంగా పంపి సీతాదేవిని అపహరించుకొని పోయాడు. దారిలో తనకు అడ్డి తగిలిన జటాయువును తన అనే గద్దను ప్రాణములు అన్నుబట్టునట్లుగా గాయపరిచాడు. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసాన దశలో ఉన్న జటాయువును చూచాడు. ఆ గృధ్రము రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన వార్తను చెప్పి శ్రీరాముని పాద సన్నిధిలో కన్ను మూసింది. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకుల పాటుతో శోక సంతృప్తుడై విలవిలలాడాడు. అట్లు శోకాన మునిగి ఉన్న శ్రీరాముడు జటాయువునకు అంత్య సంస్కారాలను నిర్వహించాడు. శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుచు కబంధుడు అని పేరుగల రాక్షసుని చూశాడు. అతడు వికృతాకారంతో చూడ భయంకరుడై ఉన్నాడు. బాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు అతని కళేబరాన్ని దహింపచేశాడు. ఫలితంగా అతనికి స్వర్గప్రాప్తి కలిగింది. శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపంతో స్వర్గానికి వెళుతున్నప్పుడు ఆకాశంలో కొంతసేపు ఆగి శ్రీరామునితో, ఓ రామ, ఈ సమీపంలోనే నీ భక్తురాలైన శబరి కలదు. గురువులను సేవించుట ఆమె స్వభావం. అతిథి సంస్కారాలయందు ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని. నీవు శబరి వద్దకు వెళ్ళు అని పలికింది. అంతా శత్రువులను రూపుమాపువాడు మహా తేజశాలి అయిన శ్రీరాముడు శబరి దగ్గరికి వెళ్ళాడు. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలాలను అర్పించి ఆయనను పూజించింది. పంపా సరస్సు తీరంలో శ్రీరాముడు వానరుడైన హనుమంతుణ్ణి కలుసుకున్నాడు. ఆ వానరోత్తమని సూచనను అనుసరించి శ్రీరాముడు సుగ్రీవుని కడకు వెళ్ళాడు. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతాన్ని అంతా చెప్పాడు. మరియు సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించాడు. సుగ్రీవుడు శ్రీరాముడు చెప్పిన విషయాలన్నీ విన్నాడు. శ్రీరామునికి తోడ్పడటం వల్ల తనకు ప్రయోజనం కలుగుతుంది అని భావించి అతడు శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రిని నెరిపాడు, అంటే మైత్రిని చేశాడు. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై ఉండడాన్ని గమనించాడు. శ్రీరాముడు నీ దుఃఖానికి కారణమేమిటి అని సుగ్రీవుడిని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసాలను, పెదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను, తన దురవస్థను అన్నీ కూడా శ్రీరామునికి మిక్కిలి దుఃఖంతో విపులంగా చెప్పాడు. అనంతరం రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేశాడు. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ పరాక్రమాలను గూర్చి శ్రీరామునికి వివరించాడు. వాలిని హతమార్చడానికి శ్రీరామునికి పరాక్రమ విషయంలో సుగ్రీవుని మనసులో ఒక సందేహం మొదలైంది. ఆయన బలపరాక్రమాలను తెలుసుకోవాలన్న కోరికతో వాలిచే హతుడైన దుందివి అను రాక్షసుని కళేబరాన్ని సుగ్రీవుడు ఆయనకి చూపించాడు. మహాపర్వత సదృశమైన ఆ అస్థిపంజరాన్ని చూసి మహాబాహుడైన శ్రీరాముడు ఒక చిరునవ్వు నవ్వి, ఇంతేనా అంటూ దానిని తన కాలి బొటన వేలి కొనతో అవలీలగా చిమ్మాడు. అప్పుడు ఆ కళేబరము పూర్తిగా 10 యోజనాల దూరంలో పడింది. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసం కలిగించడానికి రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగా ఉన్న 7 మద్ది చెట్లను, ఆ సమీపాన్నే ఉన్న ఒక పర్వతాన్ని, రసాతలాన్ని భేదించి అదే వేగంతో వచ్చి ఆయన తుణీరములో చేరింది. అప్పుడు ఆ సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని బలపరాక్రమాలను చూచి ఎంతయో సంతోషించాడు.
సుగ్రీవునకు అతడి పరాక్రమంపై పూర్తిగా నమ్మకం కుదిరింది. అప్పుడు అతడు రామునితో కూడి కొండల మధ్య గుహవలే ఉన్న కిష్కింధను సమీపించాడు. బంగారు పింగళ వర్ణం కలవాడు కపిశ్రేష్ఠుడు అయిన ఆ సుగ్రీవుడు బిగ్గరగా గర్జించాడు. ఆ మహానినాదం విని వానర ప్రభువైన వాలి తన గుహ నుండి బయటికి వచ్చాడు. సుగ్రీవునితో యుద్ధం చెయ్యడకు వెళ్ళొద్దు అని వారించుచున్న తారను సమాధానపరిచి సుగ్రీవునితో తలపడ్డాడు. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణంతో వధించాడు. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట రాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేశాడు. అనంతరం వానర ప్రభువైన సుగ్రీవుడు తన ప్రదేశముల యందున్న వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకై వారిని నలుదిశలకు పంపించాడు. పిమ్మట సీతాదేవిని వెతకడానికి జాంబవంతాదులతో దక్షిణ దిశకు వెళ్ళిన మహాబలవంతుడైన హనుమంతుడు విస్తీర్ణములైన గల లవణ సముద్రాన్ని ఒక్క గంతుతో దాటాడు. అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుతున్న లంకను చేరాడు. క్రమంగా సీతాదేవి కొరకు వెతుకుతూ అక్కడ అశోకవనంలో అడుగుపెట్టి అక్కడ రామధ్యానంలో నిమగ్నమై ఉన్న జానకిని చూశాడు. అంటే జానకిని కనుగొన్నాడు. పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని చెప్పి రామనామాంకితమైన ఉంగరాన్ని ఆమెకు ఆనవాలుగా సమర్పించాడు. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చాడు. పిమ్మక అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. వాయుసుతుడు 5 సేనాపతులను అంతమొందించాడు. 7 మంత్రిపుత్రులను మట్టి గరిపించాడు. శూరుడైన అక్షయ్ కుమారుని హతమార్చాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి బుద్ధిపూర్వకంగా కట్టుబడ్డాడు. నిరుపమానమైన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మవర ప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నంగా తన్ను విముక్తుడైనట్లు తెలుసుకున్నాడు. అయినప్పటికీ హనుమంతుడు రామకార్యాన్ని సాధించడానికి బ్రహ్మాస్త్రానికి బద్ధుడైనట్లు నటించి రాక్షసులను పెట్టు బాధలను సహించాడు. రావణాజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటించగా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలాన్ని తప్ప లంకను దగ్ధం గావించాడు. సీతాదేవి కుశలవార్తను తెలిపి శ్రీరామునికి ప్రీతిగా కూర్చడానికి హనుమంతుడు అతిశీఘ్రంగా ప్రభు సమీపానికి మరలి వచ్చాడు. బుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణం చేశాడు. సీతాదేవి ఎడబాటునకు లోనయ్యన నిశ్చలుడై ఉన్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతాన్ని వివరించాడు. హనుమంతుడు తెలిపిన సమాచారాన్ని గ్రహించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడి మహాసముద్రానికి చేరాడు. అనంతరం అతడు సూర్యకిరణం వలె తీక్షణమైన బాణాలతో సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు. అంతటి సముద్రుడు రామునకు నిజరూప దర్శనమిచ్చాడు. సముద్రుడు సూచనలను అనుసరించిన శ్రీరాముడు సముద్రంపై నలుని ద్వారా సేతువును నిర్మింపచేశాడు. ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగంలో హతమార్చాడు. తదనంతరం సీతను సమీపించి పరలు పంచన ఉన్న ఆమెను స్వీకరించడానికి అంటే లోకోపవాద శంకతో వెనుకాడాడు. సీతాదేవి సౌశల్యమును గురించి ఎల్లరికూ విశ్వాసాన్ని కలిగించడానికి అందరి ఎదుట శ్రీరాముడు పరుషవచనాలు పలికాడు. సాధ్వి అయిన సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించింది. పిమ్మట అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి దోషరహిత అని ప్రకటించాడు. అంతటి శ్రీరాముడు పరమ సంతుష్టుడయ్యాడు. రాముని ధర్మనిరతుని దేవతలందరూ కొనియాడారు. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్ట రావణుని అంతమొందించగా దేవతలతో ఋషులతో సకల చరాచారాలతో కూడిన ముల్లోకాలు సంతసించాయి. పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. అట్లు
కృతతుల్యుడైన శ్రీరాముడు ప్రసన్న నమస్కుడయ్యాడు. తన విజయాన్ని శ్లాఘించడానికై వచ్చిన దేవతల నుండి వరాలను పొంది శ్రీరాముడు ఆ వరప్రభావంతో రణరంగంలో మృతులై పడి ఉన్న వానరులను పునర్జీవితలను గావించాడు. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో కూడి పుష్పక విమానంపై అయోధ్యకి బయలుదేరాడు. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమానికి చేరాడు. 14 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతుడుకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని వద్దకు పంపించాడు. సుగ్రీవాదులతో పుష్పక విమానం అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయంలో భరతుని గూర్చిన విశేషగాథలను వారికి తెలుపుతూ నందిగ్రామం చేరాడు. చక్కగా పితృవాక్య పరిపాలనమనర్చిన మహానుభావుడైన శ్రీరాముడు నందిగ్రామంలో తన సోదరులను కలుసుకొని జటాదీక్షను పరిత్యజించాడు. పిమ్మట సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారాన్ని చేపట్టాడు. శ్రీరాముడు రాజైనందువల్ల ప్రజలందరూ సంతోషంతో పొంగిపోయారు. ఆయన పాలనలో సుఖ సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉన్నారు. ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గాన్ని ప్రవర్తిస్తున్నారు. ఆరోగ్య భాగ్యంతో హాయిగా నుందురు. కరువు కాటకాలు లేకుండా నిర్భయంగా జీవించుచుందురు. రామరాజ్యమున పుత్ర మరణములు లేకుండును. స్త్రీలు పాతివ్రత్య ధర్మాలను పాటించుచు నిత్య సుమంగుళులై వర్ధిల్లుతూ ఉంటారు. అగ్ని ప్రమాదాలు కానీ, జల ప్రమాదాలు కానీ, అంటే మరణాలు కానీ, వాయుభయాములు కానీ లేకుంటాయి. జ్వరాది బాధలు, అట్లే ఆకలి దప్పుల బాధలు, చోర భయాలు మచ్చుకైనా ఉండవు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక బాధలు లేకుండా ఉంటాయి. రాజ్యంలోని నగరములు, ఇతర ప్రదేశాలు ధనధాన్యాలతో, పాడి పంటలతో తొలతీగుతూ ఉంటాయి. జనులు కృతయుగమునందు వలె ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లుతుంటారు. అనేకములైన అశ్వమేధాది క్రతువులను, సువర్ణక యాగములను శ్రీరాముడు నిర్వహిస్తున్నాడు. బ్రాహ్మణోత్తములకు, పండితులకును కోట్లైన గోవులను దానం చేస్తున్నాడు. అతడు అపరిమితములైన ధనధాన్యాలను దానమునర్చి వాసికెక్కుతున్నాడు. రాఘవుడు క్షత్రియ వంశములోని 100 రెట్లు వృద్ధిపరచుడు. 4 వర్ణముల వారిని లోకంలో తమ తమ వర్ణధర్మాల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు 11,000 సంవత్సరాల కాలము ప్రజానురంజకంగా పరిపాలన సాగించి అనంతరం వైకుంఠానికి చేరును. శ్రీరామ చరితము అంతఃకరణములను పవిత్రమునర్చును. సర్వ పాపములను రూపమాపును. పుణ్య సాధనము వేదార్థములను ప్రతిపాదించునని కావున ఇదే సర్వవేద సారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించు వారి పాపములన్నీయూను పటాపంచలైపోతాయి. శ్రీరామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది. వారి పుత్రపౌత్రులకును పరివారానికి క్షేమలాభాలు ప్రాప్తిస్తాయి. మరియు అంత్యకాలమున మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ రామాయణాన్ని పఠించిన ద్విజులు వేదాంగముల యందు, శాస్త్రముల యందు పండితులు అవుతారు. క్షత్రియులు రాజ్యాధికారాన్ని పొందుతారు. వైశ్యులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. శూద్రులు తోటి వారిలో శ్రేష్ఠులు అవుతారు. ఈ రామాయణాన్ని పఠించువారును వినువారును పొందడి ఫలితము అనంతము, అద్వితీయము. ఇది శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని మొదటి సర్గమైనటువంటి సంక్షిప్త రామాయణము సంపూర్ణము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.